నమస్కారం. ఫండ్ అండ్ ఫ్యాక్ట్స్ బై ఎన్కేకి స్వాగతం. ఈ రోజుల్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ముఖ్యంగా మనల్ని అనారోగ్యాల నుండి కాపాడే ఇమ్యూన్ సిస్టమ్ను బలంగా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకే ఈ వీడియోలో మీ ఇమ్యూన్ సిస్టమ్ను సహజంగా పెంచే టాప్ అద్భుతమైన ఫుడ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. మనం తినే ఆహారమే మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ సూపర్ఫుడ్స్ ని మీ డైట్లో చేర్చుకోవడం ద్వారా మీరు మీ రోగనిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఆ ఫుడ్స్ ఏంటో చూసేద్దాం రండి. మన రోగనిరోధక శక్తిని పెంచే జాబితాలో మొదటివి సిట్రస్ పండ్లు. నారింజ్, నిమ్మ, ద్రాక్ష పండ్లు వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు. ఈ విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడే మన సైన్యాన్ని బలపరుస్తుంది. జ్యూస్ లాగా, సలాడ్ లో లేదా ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో పిండుకుని ఆస్వాదించండి. ఆశ్చర్యకరంగా రెడ్ బెల్ పెప్పర్స్ లో సిట్రస్ పండ్ల కన్నా దాదాపు రెట్టింపు విటమిన్ సి ఉంటుంది. ఇవి బీటా కెరోటిన్ కు కూడా గొప్ప మూలం. మన శరీరం దీనిని విటమిన్ ఏగా మారుస్తుంది. ఇది మన కళ్ళు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సలాడ్ లో, స్టిర్ ఫ్రైలో లేకపోతే క్రంచీ స్నాక్ లాగా తినండి. బ్రోకలీ ఒక పోషకాల పవర్ హౌస్. ఇందులో విటమిన్లు ఏ, సి, ఈ, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు అన్నీ ఉంటాయి. ఈ పోషకాలన్నీ కలిసి మన ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తాయి. దీని నుండి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే పచ్చిగా లేకపోతే లైట్ గా స్టీమ్ చేసి తినడం ఉత్తమం. అప్పుడే పోషకాలు అలానే ఉంటాయి. ప్రతి వంటదిలో ఉండే వెల్లుల్లి కేవలం రుచికి మాత్రమే కాదు. ఇందులో అల్లిసెండ్ అనే సల్ఫర్ కాంపౌండ్ ఉంటుంది. ఇది ఇమ్యూన్ సిస్టమ్ను బూస్ట్ చేస్తుంది. వెల్లుల్లిని దంచినప్పుడు లేదా తరగనప్పుడు ఇది విడుదలవుతుంది. సూప్లు, కూరలు, స్టిర్ ఫ్రైస్ లో వెల్లుల్లిని కలపండి. రుచి మరియు ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. అల్లం దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలకు ప్రసిద్ధి. ఇది నొప్పి, గొంతు నొప్పి మరియు వికారానికి చాలా ఉపయోగపడుతుంది. దీనిలోని జింజెరాల్ అనే కాంపౌండ్ ప్రయోజనాలకు కారణం. జలుబు చేసినప్పుడు అల్లం టీ తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. టీలో, స్మూతీల్లో లేకపోతే వంటలో తాజాగా లేదా పొడి రూపంలో వాడండి. పాలకూరలో విటమిన్ సి, బీటా కెరోటిన్ మరియు అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక వ్యవస్థ యొక్క ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. బ్రోకలీ లాగే పచ్చిగా లేకపోతే లైట్ గా వండి తినడం వల్ల దీనిలోని పోషకాలు, ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా నిలిచి ఉంటాయి. పెరుగులో ఉండే లీవ్ కల్చర్స్ లేదా ప్రోబయోటిక్స్ మన రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. ఆరోగ్యకరమైన గట్ బలమోన ఇమ్యూన్ సిస్టమ్కు పునాది. అంతేకాక పెరుగులో విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది ఇమ్యూన్ సిస్టమ్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. గ్రీక్ యోగర్ట్ లేదా లైవ్ కల్చర్స్ ఉన్న పెరుగును ఎంచుకోండి. రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ ఈ చాలా కీలకం మరియు బాదం పప్పులో ఇది పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. హార్కప్పు బాదం పప్పుతో రోజువారీ అవసరం దాదాపుగా పూర్తవుతుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఇమ్యూన్ సిస్టమ్కు మద్దతు ఇస్తాయి. స్నాక్గా లేదా మీ బ్రేక్ఫాస్ట్ లో చేర్చుకోండి. పసుపు మన వంటకాలకు రంగునిచ్చే అద్భుతమైన మసాలా. దీనిలోని కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ప్రసిద్ధి చెందింది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ కూరలలో రోజూ వాడండి లేదా గోల్డెన్ మిక్ రూపంలో తీసుకోండి. గ్రీన్ టీలో విలేవనాయిడ్లు మరియు ఈజీసీజీ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. బ్లాక్ టీతో పోలిస్తే గ్రీన్ టీలో ఈజీసీజీ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎథియనిన్ అనే అమైనో యాసిడ్కు కూడా మంచి మూలం. రోజు గ్రీన్ టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. చూశారుగా, మన ఇమ్యూనిటీని సూపర్ ఆర్చ్ చేసే టాప్ థీమ్ సూపర్ ఫుడ్స్ ఇవే. గుర్తుంచుకోండి, ఇది ఒక రోజులో ఆహారాన్ని మార్చేయడం కాదు, మీ రోజువారీ భోజనంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం. ఈ శక్తివంతమైన ఆహారాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. వీటిని మీ డీట్లో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకుని సంపూర్ణ ఆరోగ్యం వైపు ఒక అడుగు వేయండి. కాబట్టి ఈ రోజే మీ ఆరోగ్య ప్రయాణాన్ని ప్రారంభించండి. ఫన్ అండ్ ఫ్యాక్ట్స్ బై ఎన్కే చూసేందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాలు, వాస్తవాల కోసం ఈ వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారితో షేర్ చేయండి మరియు మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి.